నమస్తే, వెల్కమ్ టు కేటీ తెలుగు. ప్రస్తుతం మనం చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంక్ దగ్గర ఉన్నాం. మనతో మాట్లాడడానికి రమణ స్వామినాయుడు గారు, అఖిల భారత చిరంజీవి యువత ఫౌండర్ ప్రెసిడెంట్, మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. ఒకసారి పద్మవిభూషణ్ గురించి ఆయన స్పందన విన్నాం. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ వరించిన సందర్భంగా వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వానికి మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. చిరంజీవి గారికి ఈ అవార్డు ప్రకటించిన వెంటనే మన రాష్ట్రంలోనే కాకుండా దేశంలో ప్రపంచవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు. మరొకసారి మెగాస్టార్ చిరంజీవి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, ఇది గ్రాండ్గా ఏమన్నా ప్లాన్ చేయబోతున్నారా? అంటే ఈవెంట్లా కానీ పద్మభూషణ్ ఎప్పుడైతే వచ్చిందో అలాంటి టైప్ ఏమన్నా ఈవెంట్ ఏమైనా ప్లాన్ చేయబోతున్నారు? అంటే చిరంజీవి గారికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ రోజు అందజేస్తుంది ఈ విషయాలని సాయంత్రానికి మేమంతా కూడా ఈరోజు మీటింగ్ పెట్టుకున్నాం. సాయంత్రం లోపల వివరాలన్నీ మీకు తెలియజేస్తానండి. అంటే ఢిల్లీలో చేయాలా, హైదరాబాద్లో చేయాలని మేము ఆలోచిస్తూ ఉన్నామండి. త్వరలోనే ప్రకటిస్తాం. ఓకే సార్. అంటే అఖిల భారత చిరంజీవి యువత ఫౌండర్ ప్రెసిడెంట్గా అసలు రామ్ చరణ్ గారు దీనికి స్పందన ఎలా ఉంది? అంటే మీకు తెలుస్తుంది కదా, రామ్ చరణ్ గారు ఎలా స్పందించారు అసలు దీన్ని? అయితే ఇంకా నేను రామ్ చరణ్ గారు కలవలేదండి. కొద్దిసేపట్లో కలుస్తాను. కలిసిన తర్వాత మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఆయనకి పద్మవిభూషణ్ అవార్డు రావడం పట్ల అసలు అభిమానులు స్పందన ఎలా ఉంది, అసలు ఎలా అనుకుంటున్నారు అనేది ఒకసారి మనం తెలుసుకుందాం. ఎలా ఉందండి అసలు? నా పేరు తుమ్మరాడ శ్రీనివాసరావు నాయుడు అండి. చిరంజీవి అభిమానిని. నాకు తెలిసిన కాంచి ముఖ్యంగా నేను తూర్పుగాపు ఆల్ ఇండియా తూర్పుగాపు జాతీయ ప్రధాన కార్యదర్శిని, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిని. మేము చిరంజీవి గారి యొక్క విజన్ నచ్చి ఆయనతో మేము గత 35 years 40 years బట్టి ఉన్నాము. ఎందుకంటే 10 మందికి సహాయం చేసే గుణము, అదేవిధంగా నిత్య కృషి వల్ల కష్టపడి ఆయన ఈ ఏజ్లో కూడా కష్టపడి ఒక స్ఫూర్తిదాతగా ఉన్నాడు. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రిన్సెస్ రక్తదాన బ్లడ్ బ్యాంక్ పెట్టి ఎన్నో వేల మందికి ఈ రోజున అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి వితౌట్ ఛార్జింగ్ ఎనీ సింగిల్ పైసా ఆయన చేస్తూ ఉన్నాడు. డబ్బులు చాలామంది సంపాదిస్తారు, కానీ సర్వీస్ మోడ్ చాలా ఫ్యూ మెంబర్స్ ఉంటారు. అందులో వన్ ఆఫ్ ది చిరంజీవి బిలాంగ్స్ టు అవర్ కమ్యూనిటీ అని వీ కెన్ ప్రౌడ్లీ సే. ఇంకోటి ఏంటంటే భారతరత్న తర్వాత అత్యున్నతమైనటువంటి రెండోది పద్మవిభూషణ్ వచ్చింది. పద్మభూషణ్ వచ్చింది ఎప్పుడో 2006లో. ఇట్ ఈజ్ ఏ హిస్టారికల్ అండ్ మెమరీ డే యాజ్ ఏ తెలుగు పర్సన్. కమ్యూనిటీస్ పక్కన పెట్టండి, ఓ తెలుగువాడికి ఎవరికి రాలేదు. అక్కినేని నాగేశ్వరరావు తర్వాత రెండో తెలుగువాడు మన చిరంజీవికి వచ్చింది. భవిష్యత్తులో ఆయనకి భారతరత్న కూడా వద్దని చెప్పేసి ఈ యొక్క సభాముఖం తెలియజేయాలి. ఎందుకంటే మోడీ గారు ఒక సభలో ఆంధ్రప్రదేశ్లో ఒక సభ జరిగినప్పుడు డైరెక్ట్గా మోడీ గారు వచ్చి చిరంజీవి గారిని హగ్ చేసుకుంటే ఒకటి కళ్ళమ్మట ఆనంద భాస్వాలు వచ్చింది. ఎందుకంటే సీఎం ఉన్నాడు అక్కడ, పక్కన రోజా ఉంది, ఇంక చాలామంది అతిరాజ్ మహారాజ్. కానీ మొన్న మోడీ గారు కూడా చెప్పారు నా పక్కన పవన్ ఉన్నాడని చెప్పి. నేను ఎందుకు చెప్తున్నా అంటే రేపు రాబోయే రోజుల్లో డూ ఆర్ డై చిరంజీవి అభిమానులే కానీ, చంద్రబాబు అభిమానులే కానీ, పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ, ఉభయ గోదావరి జిల్లాల నుంచి బీసీ ఎస్టీ మైనార్టీలు అందరితో కలిసి మేము ముందుకెళ్తాం. జనసేన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంతో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడుద్ది. పవన్ కళ్యాణ్ ఒక టర్మ్ సీఎం కూడా చేస్తాడు. ఇట్ ఈజ్ మై ఛాలెంజ్, ఇట్ ఈజ్ అవర్ డిమాండ్. 2.5 years చంద్రబాబు నాయుడు, 2.5 years పవన్ కళ్యాణ్ చేస్తారు. ఎవరికి తెలియదు, నేను చెప్తున్నా. చిరంజీవి గారిని సీఎంగా చూద్దామని చాలా మంది అనుకున్నారు, కానీ దురదృష్టవశాత్తు ఆయన అవ్వలేకపోయారు. ఆ భర్తీని పవన్ కళ్యాణ్ ఎంతవరకు తీర్చగలరు? 100% తీరుతాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెనకతల మాకు చిరంజీవి కూడా ఉన్నాడు. ఆయన రాజకీయాల్లోంచి బయటికి రాలేదు, ఉన్నాడు. ఆయన ఏంటంటే షాడోగా ఉన్నాడు, కానీ ఆయన సపోర్ట్ మాకే ఉంది. ఎవడు ఏమనుకున్నా ఈ పార్టీలోని విభేదాలు లేవు, అదేవిధంగా జగన్ కుటుంబంలాగా ఇడిపోవడాలు లేవు. మేమంతా చివరికి బంధులో ప్రాణంతో కలిసిమెలిసే ఉంటాం. జనాలు ఏంటంటే లేనిపోని అభూత కల్పనలు లేనిపోని క్రియేట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఒకప్పుడు చాలామంది తెలియక అవగాహన లేక ప్రజల్లో ఇది లేదనుకున్నారు, కానీ ఇప్పటికే ఆయనకి నిన్నే ఒక డిమాండ్ పెట్టాం. ఉత్తరాంధ్ర చాలా వెనుకబడిన ప్రదేశం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రజలు వలస వెళ్ళిపోతున్నారు. మేము చదువుకున్నాం, నేను ఎంగా వెళ్ళాను, గోల్డ్ మెడలిస్ట్ని. నాకు బతుకు తెరువు లేక, వృత్తి లేక, తినడానికి తిండి లేక చదువుకుంటే ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ ఈ హైదరాబాద్కి వచ్చాం. మేము పక్క స్టేట్లో బీసీ, ఇక్కడ ఓసీ. చిరంజీవి గారు మా వెనకాల ఉన్నారు. పవన్ కళ్యాణ్ వర్క్తోనే మేము
తుది శ్వాస వరకు ఉంటాము. ఇది ప్రమాణం పూర్తిగా చెప్తున్నాము. అదేవిధంగా ఉత్తరాంధ్రలో కూడా విజయ ఖ్యాతను వెలిగిస్తాం. తూర్పు కాపులకు 6 సీట్లు ఇచ్చాడు ఎవడవాళ్ళ ఇంతవరకు. ఎవరి నుంచి వచ్చారండి మీరు? నేను మన్యం జిల్లా పార్వతీపురం దగ్గర రాయవలస అండి మాది. అంటే పద్మ విభూషణ్ అవార్డు వచ్చింది కదా చిరంజీవి గారికి, అంటే ఎలా అనిపిస్తుంది అసలు? చాలా సంతోషం అండి. ఇంతకుముందు 2006లో పద్మభూషణ్ వచ్చింది, ఇప్పుడు 2024లో పద్మ విభూషణ్ వచ్చింది. దేశంలోనే పెద్ద అవార్డులో ఇది 2వ అవార్డు. చాలా సంతోషం అండి. అంటే అంటే ఆయన చేసిన సినిమాలు కానీ, లేదంటే కృషి కానీ, లేదంటే ఆక్సిజన్ బ్యాంకులు కానీ, బ్లడ్ బ్యాంక్ కానీ, ఐ బ్యాంక్ కానీ, అంటే ఇవన్నిటిని పరిగణలోకి తీసుకుని వచ్చింది కదా. అంటే మీ వంతు సాయంగా ఏమైనా చేశారా ఇందులో? అంటే చిరంజీవికి ఎప్పుడైనా ఇంత సాయం అంటే బ్లడ్ ఇవ్వడం కానీ అలాంటి? బ్లడ్ చాలాసార్లు ఇచ్చామండి. నేనే కాదు, మా మా వాళ్ళంతా ఫ్యాన్స్ మొత్తం వచ్చి ఇక్కడ బ్లడ్ డొనేట్ చేస్తుంటామండి. అప్పుడప్పుడు 3 నెలలకు 4 నెలలకు ఒకసారి వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తామండి. అలాగే లాక్డౌన్ టైంలో, మన కరోనా టైంలో చాలామందికి ఆయన సేవలు చేశారు. సినీ కార్మికులు కానీ చాలామందికి చేశారు. అలాగే ఆయన ఇన్స్పిరేషన్గా మేము కూడా చేసామండి. రైస్ పంపిణీ కానీ, కొంచెం కాయగూరల పంపిణీ కానీ అన్నీ చేసాం మేము. అప్పుడెప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారికి వచ్చింది, ఇప్పుడు చిరంజీవి గారికి వచ్చింది పద్మ విభూషణ్. చాలా సంతోషం అండి. అలాగే అప్పుడు ప్రాణం ఖరీదు మూవీ నుంచి ఇప్పటి వరకు ఆయనకి మేము చాలా ఫ్యాన్స్ అండి మేము. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.